కాంప్లెక్స్ నంబర్ సంబంధించి ఒక మ్యాథమెటికల్ అప్లికేషన్ ప్రాబ్లం, అది ఫేజర్ డయాగ్రామ్ని ఈ జియోజిబ్రా క్లాసిక్ 5 ద్వారా సాల్వ్ చేయబోతున్నా. సో ముందుగా ఇక్కడ మనకి 2 సబ్ డివిజన్లు ఇచ్చారు. సో ఫస్ట్ సబ్ డివిజన్ మొదటగా సాల్వ్ చేద్దాం. సో సాల్వ్ చేసే ముందు మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. సో అదేంటంటే, ద రిప్రజెంటేషన్ ఆఫ్ అపరెంట్ పవర్ యాజ్ ఫేజర్ సమ్ ఆఫ్ యాక్టివ్ పవర్ అండ్ రియాక్టివ్ పవర్ ఈజ్ గివెన్ బై S ఈక్వల్ టు 550 ప్లస్ 952.63 J. అంటే ఇక్కడ మనకి అపరెంట్ పవర్ని సింబల్ వచ్చి ఎస్తో డినోట్ చేయడం జరిగింది. సో అది 550 అంటే ఇక్కడ యాక్టివ్ పవర్, 952.63 అంటే రియాక్టివ్ పవర్. సో ఇదొక అపరెంట్ పవర్ అన్నది ఒక ఫేజర్ సమ్ ఆఫ్ యాక్టివ్ పవర్ అండ్ రియాక్టివ్ పవర్ అనమాట. సో ఇదొక కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో ఉంది. సో ఇక్కడ J అన్నది ఇక్కడ మనం జియోజిబ్రా క్లాసిక్ 5లో I ఉపయోగిస్తాం. సో I ఉపయోగించి ఈ యొక్క అపరెంట్ పవర్ ఎస్ని మనం గ్రాఫ్లో మార్క్ చేస్తాం. సో మార్క్ చేసిన తర్వాత దాని యొక్క ఫేజర్ డయాగ్రామ్ని డ్రా చేస్తాం. సో తర్వాత ఫైండ్ ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ది అపరెంట్ పవర్. సో న్యూమరికల్ వాల్యూ ఆఫ్ అపరెంట్ పవర్ కనుక్కుంటాం, అంటే దాని లెంత్ అనమాట. సో లెంత్ ఆఫ్ దిస్ ఎస్, సో ఫ్రమ్ ఆరిజిన్ 0 నుంచి ఎస్కి కనుక్కుంటాం, అది న్యూమరికల్ వాల్యూ ఆఫ్ అపరెంట్ పవర్ అవుతుంది. తర్వాత ఆల్సో క్యాలిక్యులేట్ ది ఫేస్ యాంగిల్ అంటే ఇక్కడ పైతో డినోట్ చేస్తాం. సో పై వాల్యూ కనుక్కుంటాం. సో తర్వాత పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద సిస్టమ్. పవర్ ఫ్యాక్టర్ అంటే క్యాపిటల్ ఎఫ్ అనమాట, అది సింబల్. సో క్యాపిటల్ ఎఫ్ ఫార్ములా వచ్చి మనకి కాస్ పై ఉపయోగించి మనం దీని యొక్క పవర్ ఫ్యాక్టర్ కనుక్కుంటాం. సో దీనికోసం మనం జియోజిబ్రా క్లాసిక్ 5 మనం ఓపెన్ చేద్దాం. సో జియోజిబ్రా క్లాసిక్ 5 ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత సో అది ఎన్లార్జ్ చేయాలి. ఎన్లార్జ్ చేసిన తర్వాత ఈ గ్రాఫ్ని కొద్దిగా మనం డౌన్ చేద్దాం. కొంచెం డౌన్ చేసిన తర్వాత ఇన్పుట్ బార్ కింద ఉంది కదా, దాన్ని పై తీసుకొద్దాం. సో గో టు రైట్ క్లిక్. సో గ్రాఫిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లేఅవుట్ ఆప్షన్ ఉంటుంది. సో లేఅవుట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత షో ఇన్పుట్ బార్ అప్ ఉంది కదా, షో చేసిన తర్వాత మనకి ఇన్పుట్ బార్ పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇన్పుట్ బార్లో ఎస్ అని టైప్ చేద్దాం. సో క్యాపిటల్ ఎస్ ఈక్వల్ టు 550 ప్లస్ 952.63. ఇక్కడ J ఉంది, మనం I అని చేద్దాం. సో ఎంటర్. సో ఇక్కడ మనకి గ్రాఫ్లో ఎస్ కనబడలేదు. సో దానికోసం మనం ఈ గ్రాఫ్ని కొద్దిగా ఈ ఎక్స్ఎక్స్ వైఎక్స్ని అడ్జస్ట్ చేయాలి. సో దానికోసం మనం రైట్ క్లిక్, అగైన్ గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం దీంట్లో యాక్సిస్లోకి వెళ్ళాలి. సో అంటే గ్రాఫిక్స్లో ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో మనం ఏం చేస్తామంటే, సో మినిమం వాల్యూ ఉంది కదా, మినిమం వాల్యూ 0 ఇద్దాం. సో ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఉంది. సో మ్యాక్సిమం వాల్యూ వచ్చి మనం మ్యాక్సిమం వాల్యూని ఒక 600 ఇద్దాం. సో ఇక్కడ y మినిమం వాల్యూ ఉంది కదా, ఇది కూడా 0 చేద్దాం. సో ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ దీన్ని మనం ఒక 1000 ఇద్దాం. సో క్లోజ్. ఇప్పుడు మనకి ఎస్ కనబడుతుంది. కొద్దిగా జూమ్ ఇన్ చేద్దాం. సో జూమ్ ఇన్ చేశాక మనకి ఎస్ క్లియర్గా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి నేమ్ అండ్ వాల్యూ ఇద్దాం. సో రైట్ క్లిక్, ఎంటర్, ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో ఇక్కడ షో లేబుల్ ఉంది కదా, నేమ్ అండ్ వాల్యూ ఇవ్వండి. సో అలాగే కలర్ ఇద్దాం. సో కలర్ వచ్చి మనకి ఆల్రెడీ ఇది కలర్తో మార్క్ అయింది కాబట్టి దీన్ని మనం క్లోజ్ చేసేద్దాం. సో దీన్ని క్లోజ్ చేయాలంటే కొద్దిగా దీన్ని మినిమైజ్ చేసి క్లోజ్ చేద్దాం. సో క్లోజ్ అయింది మనకి. సో ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ 0 దగ్గర ఆరిజిన్ దగ్గర మనం ఒక పాయింట్ క్రియేట్ చేద్దాం. సో దాన్ని క్యాపిటల్ O అందాం. సో క్యాపిటల్ O, సో షిఫ్ట్ O ఈక్వల్ టు ఓపెన్ ద బ్రాకెట్ 0,0. సో ఎంటర్ ఇవ్వండి. మనకి ఎంటర్ ఇవ్వగానే మనకి ఇక్కడ 0 దగ్గర 0,0 అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇక్కడ P అన్న పాయింట్ క్రియేట్ చేద్దాం. అంటే అది యాక్టివ్ పవర్ అనమాట, అంటే దీని యొక్క రియల్ పార్ట్ ఆఫ్ ఎస్. సో రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఏంటి, 550. సో ఎక్స్ యాక్సిస్ మీద మనం ఒక పాయింట్ క్రియేట్ చేద్దాం. సో దానికి ఇన్పుట్ బార్లో సో క్లిక్ షిఫ్ట్ P, క్యాపిటల్ P ఈక్వల్ టు, సో ఇక్కడ మనం రియల్ అని కమాండ్ ఇవ్వండి, ఓపెన్ ద బ్రాకెట్. సో రియల్ అనగానే మనకి కమాండ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనం ఎస్ పెడదాం. సో ఎస్ 0 అని ఇవ్వండి, ఎందుకంటే y వాల్యూ 0 అవుతుంది కాబట్టి. సో ఎంటర్. సో అప్పుడు మనకి P వాల్యూ క్రియేట్ అవుతుంది. సో అగైన్ రైట్ క్లిక్, గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లో మనకి ఇక్కడ కలర్ ఇద్దాం Pకి. సో ఒక కలర్ ఇవ్వండి. సో Pకి కలర్ ఇచ్చాం. ఇప్పుడు మనం నేమ్ అండ్ వాల్యూ ఇద్దాం. బేసిక్లోకి వెళ్ళి సో నేమ్ అండ్ వాల్యూ మనకి 550 వస్తుంది. క్లోజ్ చేసేద్దాం. సో మనకి ఇలా P వచ్చిందనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం
దీని యొక్క న్యూమరికల్ వాల్యూ కనుక్కోవాలంటే లెంత్ కనుక్కోవాలి. లెంత్ కావాలంటే ఫ్రమ్ ఆరిజిన్ 0 నుంచి ఎస్కి అనమాట. అది అపరెంట్ పవర్ అంటాం. సో ఇక్కడ ఇన్పుట్లో అపరెంట్ పవర్ అని టైప్ చేయండి. అపరెంట్ పవర్ ఈక్వల్ టు, సో సిగ్మెంట్ కమాండ్ ఇవ్వండి. సో సిగ్మెంట్ అనగా పాయింట్ టు పాయింట్ వస్తుంది. సో ఈ పాయింట్ ప్లేస్లో మనం 0 అందాం. సో పాయింట్ ప్లేస్లో ఓ. సో ఇక్కడ నుంచి మనం ఎస్ అనేది. సో ఇలా మనకి అపరెంట్ పవర్ వస్తుంది. ఎంటర్. సో ఇది అపరెంట్ పవర్. సో దీన్ని మనం రైట్ క్లిక్ చేద్దాం. సో దీనికి ఒక కలర్ ఇద్దాం. ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో అగైన్ నేమ్ అండ్ వాల్యూ. సో మనకి 1100 వచ్చిందనమాట న్యూమరికల్ వాల్యూ. సో కలర్ ఇద్దాం. సో కలర్ విల్ గివ్ సమ్ బ్లూ కలర్. ఓకే. సో క్లోజ్ దిస్. సో మనకి అపరెంట్ పవర్ వచ్చింది. సో అపరెంట్ పవర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం యాక్టివ్ పవర్ డ్రా చేయాలి. ఇక్కడ నుంచి 0 నుంచి పీకి. దీన్ని యాక్టివ్ పవర్ అంటాం. సో అలాగే ఇన్పుట్లో టైప్ చేయండి యాక్టివ్ పవర్ అని. సో యాక్టివ్ పవర్ ఏంటంటే రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ అనమాట. సో యాక్టివ్ పవర్ ఈక్వల్ టు, సో సిగ్మెంట్, అగైన్ సిగ్మెంట్ కమాండ్ ఉపయోగించండి. సిగ్మెంట్లో మనకి పాయింట్ ఏంటంటే ఇక్కడ ఓ. సో ఓ నుంచి మనం క్యాపిటల్ పీకి. సో క్యాపిటల్ పీ, ఎంటర్. సో మనకి యాక్టివ్ పవర్ వస్తుంది. సో దీన్ని మనం ఏం చేద్దామంటే అగైన్ రైట్ క్లిక్. సో గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో చేసిన తర్వాత మనం దీనికి ఒక కలర్ ఇద్దాం. సో గివ్ సమ్ కలర్, దిస్ కలర్. సో క్లోజ్. సో అగైన్ బేసిక్లోకి వెళ్ళి నేమ్ అండ్ వాల్యూ ఇవ్వండి. సో నేమ్ అండ్ వాల్యూ. సో 515 వస్తుంది. క్లోజ్ దిస్. సో యాక్టివ్ పవర్ వచ్చింది. ఇప్పుడు మనం రియాక్టివ్ పవర్ డ్రా చేద్దాం. సో ఇన్పుట్ బార్లోకి వెళ్ళి మనం రియాక్టివ్ పవర్ అని టైప్ చేయండి. సో రియాక్టివ్ పవర్ ఈక్వల్ టు సిగ్మెంట్ కమాండ్ ఉపయోగించండి. సో సిగ్మెంట్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి అనమాట. అంటే మనం ఇప్పుడు ఎస్ నుంచి పీకి. సో క్యాపిటల్ ఎస్ పీ. సో ఎంటర్. సో దీనికి రియాక్టివ్ పవర్ వచ్చింది మనకి. సో దీనికి మనం అగైన్ రైట్ క్లిక్. సో విల్ చేంజ్ ద కలర్. సో ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో ఇక్కడ నేమ్ అండ్ వాల్యూ ఇద్దాం. సో కలర్ యూ విల్ గివ్ సమ్ రెడ్ కలర్. సో క్లోజ్ దిస్. సో మనకి ఇలా రియాక్టివ్ పవర్ వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫేస్ యాంగిల్ కనుక్కుందాం. సో ఫేస్ యాంగిల్కి ఏంటంటే మనం, సో ఇది కొద్దిగా వాల్యూస్ కనుక్కున్నాం 952.63 కాబట్టి ఓకే. సో ఇప్పుడు మనం ఇన్పుట్లోకి వెళ్ళి యాంగిల్ కనుక్కుందాం. సో దాని యాంగిల్ ఏంటంటే ఇక్కడ పై అంటున్నాం మనం. సో దానికి సింబల్స్లోకి వెళ్ళి మనం పై టైప్ చేయాలి. సో ఈక్వల్ టు యాంగిల్ కమాండ్ ఉపయోగించండి. సో యాంగిల్ అనగానే ఇక్కడ పాయింట్ ఎపెక్స్ పాయింట్ వస్తుంది. సో ఈ పాయింట్ ప్లేస్లో మనం ఫస్ట్ పాయింట్ ఏంటంటే పి అందాం, క్యాపిటల్ పి. తర్వాత ఇక్కడ ఎపెక్స్ వచ్చి ఓ అందాం. సో ఓ. తర్వాత ఇక్కడికి వచ్చి మనం ఎస్ అని టైప్ చేయండి. సో ఎస్, ఎంటర్. సో మనకి ఇలా యాంగిల్ వస్తుంది అనమాట. సో యాంగిల్ పై ఈజ్ 60 degrees. సో ఇలా యాంగిల్ వచ్చింది మనకి. సో యాంగిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఫేస్ యాంగిల్ కనుక్కున్నాం. తర్వాత మనం పవర్ ఫ్యాక్టర్ కనుక్కుందాం. పవర్ ఫ్యాక్టర్ సింబల్ వచ్చి ఎఫ్. సో దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటంటే కాస్ పై అనమాట. సో ఇక్కడ కాస్ అనగానే ఓపెన్ అయిన కమాండ్. సో ఈ ఎక్స్ ప్లేస్లో మనం పై అని టైప్ చేయాలి. సో అది డిలీట్ చేసి ఇక్కడ సింబల్స్లోకి వెళ్ళి మనం పై అని ఎంటర్ చేయండి. సో పై దగ్గర మనం క్లిక్ చేస్తే పై వస్తుంది. సో ఎంటర్. సో మనకి ఎఫ్ ఈక్వల్ టు 0.5. ఇది పవర్ ఫ్యాక్టర్. సో దీంతో మనకి ఫస్ట్ సబ్ డివిజన్ కంప్లీట్ అయింది. సో దీన్ని మనం మినిమైజ్ చేసి, సో మనం మినిమైజ్ చేద్దాం దీన్ని. సో మినిమైజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సెకండ్ సబ్ డివిజన్ చూద్దాం. సో సెకండ్ సబ్ డివిజన్ ఏంటంటే మనకి రెండవది, ఏ మెషిన్ టేక్స్ 10 kilowatt రియల్ పవర్ పీ. సో మనకి రియల్ పవర్ పీ ఇచ్చారు, అంటే యాక్టివ్ పవర్ పీ అది. సో పీ వాల్యూ వచ్చి 10 ఇక్కడ, అట్ ఏ పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ 0.6. పవర్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ ఎఫ్, క్యాపిటల్ ఎఫ్ ఈక్వల్ టు 0.6 ఇచ్చారు. 400 వోల్ట్ సప్లై, అంటే వోల్టేజ్ వచ్చి వి వాల్యూ వచ్చి 400 ఇచ్చారు. క్యాల్కులేట్ ద టోటల్ లోడ్ ఇన్ కేవీఏ అండ్ కేవీఏఆర్. సో ఈ రెండు కనుక్కోవాలి. రిప్రజెంట్ ద అపరెంట్ పవర్ యాజ్ ఎ ఫేజర్ సమ్ ఆఫ్ యాక్టివ్ పవర్ అండ్ రియాక్టివ్ పవర్. అంటే మనం ఎస్ వాల్యూ కనుక్కుని, అపరెంట్ పవర్ అంటే మనం ఎస్ కనుక్కోవాలి. ఎస్ ఈక్వల్ టు పీ ప్లస్, పీ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం నెక్స్ట్ రియాక్టివ్ పవర్ కనుక్కోవాలన్నమాట. సో ఇది కనుక్కున్న తర్వాత మనం దాన్ని ఇందాకలాగే సేమ్ మనం డయాగ్రామ్ గీయాల్సి ఉంటుంది, ఫేజర్ డయాగ్రామ్. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే అగైన్ మనం జియోజిబ్రాని ఓపెన్ చేద్దాం. సో జియోజిబ్రా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఆల్రెడీ పాత్ ఉంది కాబట్టి మనం
సో దీనికి ఏం చేస్తామంటే సో ఇక్కడైతే ఏదైతే వాల్యూస్ వచ్చినాయో ఈ వాల్యూస్ని మనం టేబులర్ కాలంలో ముందు ప్రాబ్లం మనం టేబులర్ కాలంలో మనం డ్రా చేయొచ్చు. సో మీకు చూపిస్తాను అది ఎలాగో. సో మీరు ఇది మినిమైజ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలా అవుట్పుట్ వేసుకొని ఇక్కడ మనం ముందు వాల్యూస్ చూడండి. ఫేజర్ సమ్ ఎస్ అంటే ఎస్ ఈక్వల్ టు 550 ప్లస్ 952.63 అయ్యి అనమాట. సో ఇది ఫస్ట్ సబ్ డివిజన్ సంబంధించింది. ఫేజర్ యాంగిల్ పై వాల్యూ మనకు 60 degrees వచ్చింది. అలాగే పవర్ ఫ్యాక్టర్ ఎఫ్ అంటే ఎఫ్ ఈక్వల్ టు 0.5 వచ్చింది. అపరెంట్ పవర్ ఎస్ అంటే 1100 వచ్చింది. సో న్యూమరికల్ వాల్యూ అది. అలాగే యాక్టివ్ పవర్ పి 550 వచ్చింది. రియాక్టివ్ పవర్ పి వచ్చి సో ఇది వచ్చి మనం 952.631 అనమాట. సో ఇలా మనం ఇలా టేబులర్ కాలంలో మనం ఇది చేసుకోవచ్చు. సో దీన్ని మినిమైజ్ చేసి మనం జియోజీబ్రా క్లాసిఫై ఓపెన్ చేద్దాం. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రెండో సబ్ డివిజన్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఏం చేద్దామంటే కొత్త విండో ఓపెన్ చేద్దాం. సో న్యూ విండో అందాం. సో న్యూ విండో అనగానే మనకి ఇంకో జియోజీబ్రా విండో ఓపెన్ అవుతుంది. సో దీన్ని మనం కొద్దిగా ఎన్లార్జ్ చేద్దాం. ఎన్లార్జ్ చేసిన ఇందాకలాగే సేమ్ మనం గ్రాఫ్ని కొద్దిగా డౌన్ చేద్దాం ఎక్స్ యాక్సిస్. సో ఇన్పుట్ బార్ కింద ఉంది కాబట్టి దాన్ని పైకి తీసుకురావాలి. అగైన్ రైట్ క్లిక్, గో టు గ్రాఫిక్స్. సో ఇక్కడ మనం లేఅవుట్ ఆప్షన్ వెతకండి. సో లేఅవుట్ ఆప్షన్లో మనకి సో ఇన్పుట్ బార్ పైకి వస్తుంది. ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఇన్పుట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకి ఏమి ఇచ్చారంటే వాల్యూస్ మనకి ఏ మెషిన్ టేక్స్ 10 kW రియల్ పవర్ పి ఇచ్చారు, అంటే యాక్టివ్ పవర్ ఇచ్చారు. సో మనం పి అని తీసుకుందాం ఫస్ట్ స్టెప్. సో క్యాపిటల్ పి ఈక్వల్ టు 10 అని ఇద్దాం. సో ఎంటర్. తర్వాత పవర్ ఫ్యాక్టర్ ఇచ్చారు మనకి, అంటే ఎఫ్ ఈక్వల్ టు 0.6 ఇచ్చారు. సో 0.6 అగైన్ ఎంటర్. సో ఇప్పుడు మనం వాళ్ళు ఏం చేశారంటే పవర్ ఫ్యాక్టర్ ఇచ్చారు కాబట్టి మనం దీని నుంచి ఫేజర్ యాంగిల్ కనుక్కోవాలి. సో ఫేజర్ యాంగిల్ యాక్చువల్గా మనకి పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి, ఎఫ్ ఈక్వల్ టు కాస్ పై. సో పై వాల్యూ కనుక్కోవాలి. పై వాల్యూలో వస్తుంది ఇన్వర్స్ అనమాట. సో ఇన్వర్స్ కావాలి కాబట్టి మనం పై కనుక్కుందాం. సో ఇక్కడ యాంగిల్లోకి వెళ్దాం. సో పై ఈక్వల్ టు సో కాజ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ అనమాట. అంటే కాజ్ ఇన్వర్స్ టైప్ చేయాలంటే మనం ఇక్కడ ఇన్పుట్ బాల్ ఎలా టైప్ చేయాలంటే ఏ కాస్ కమాండ్ ఓపెన్ అవుతుంది మనకి ఇక్కడ. సో అంటే కాజ్ ఇన్వర్స్ ఇది. సో ఈ ఎక్స్ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే ఎఫ్ అని పెట్టండి. సో కాజ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ అని అనుకుంటున్నాం మనం. సో మనకి పై ఈక్వల్ టు 53.13 degrees వచ్చిందనమాట. సో మనకి పై వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు మనకి వాళ్ళు ఏమి ఇచ్చారు, వోల్టేజ్ ఇచ్చారు. సో ప్రాబ్లంలో వోల్టేజ్ ఇచ్చారు 400 అని సప్లై అని. సో క్యాపిటల్ వి ఈక్వల్ టు 400 ఎంటర్. సో వి ఈక్వల్ టు మనకు 400 వచ్చింది. తర్వాత మనం దీన్ని బట్టి మనం ఐ వాల్యూ కనుక్కుందాం, అంటే కరెంట్ వాల్యూ కనుక్కుందాం. సో ఐ అన్నది ఫార్ములా, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో క్యాపిటల్ ఐ ఈక్వల్ టు క్యాపిటల్ పి డివైడెడ్ బై, సో ఓపెన్ ద బ్రాకెట్. సో ఇక్కడ క్యాపిటల్ వి వోల్టేజ్ వి కాబట్టి వి ఇంటూ కాస్. సో కమాండ్ ఓపెన్ అయింది. సో ఇక్కడ ఈ ఎక్స్ ప్లేస్లో మనం అగైన్ సింబల్స్లోకి వెళ్ళి పై అని ఓపెన్ చేయండి. సో ఎంటర్. సో ఐ ఈక్వల్ టు మనకి 1/24 వచ్చిందనమాట. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మనం రియాక్టివ్ పవర్ కూడా కనుక్కుంటాం. సో ఆర్ వాల్యూ. సో రియాక్టివ్ పవర్ అంటే ఆర్ వచ్చి, సో ఆర్ ఈక్వల్ టు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ యాక్టివ్ పవర్ ఉంది, పి ఉంది. సో మనకు కావాల్సింది ఆర్ కావాలి. సో ఆర్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చి మనకి వోల్టేజ్ ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడే మనం కరెంట్ కనుక్కున్నాం. సో వి ఇంటూ ఐ ఇంటూ నెక్స్ట్ సైన్ పై అనమాట దీని ఫార్ములా. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో సైన్ అనేది ఓపెన్ అవుతుంది కమాండ్. సో ఆ ఎక్స్ ప్లేస్లో మనం పై సబ్స్టిట్యూట్ చేయాలి. సో క్లోజ్ ద బ్రాకెట్, నౌ ఎంటర్. సో మనకి ఆర్ ఈక్వల్ టు 40/3 వచ్చిందనమాట. ఇప్పుడు మనకి పి యాక్టివ్ పవర్ ఉంది, రియల్ పవర్. ఇంకోటి మనకి ఇది యాక్టివ్ పవర్, ఇది రియాక్టివ్ పవర్. ఇప్పుడు మనం ఫేజర్ సమ్ కనుక్కోవచ్చు, అంటే అపరెంట్ పవర్ వచ్చి మనకి ఎస్ అనమాట. అది సింబల్ ఎలా డినోట్ చేస్తామంటే ఎస్ ఈక్వల్ టు, సో దాని ఫార్ములా వచ్చి పి అంటే యాక్టివ్ పవర్, పి ప్లస్ ఆర్ఐ, ఆర్ అంటే రియాక్టివ్ పవర్ ఇంటూ ఐ. సో ఎంటర్ చేయండి. సో మనకి ఎస్ ఈక్వల్ టు 10 + 13.33 అని వచ్చింది. సో ఇది గ్రాఫ్లో కనబడాలి కాబట్టి మనం కొద్దిగా ఇచ్చేద్దాం, జూమ్ అవుట్. చూడండి ఇక్కడ కనిపించింది మనకి. సో ఎస్ ఈక్వల్ టు ఇదనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే అగైన్ రైట్ క్లిక్, గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు మనం దీనికి నేమ్ అండ్ వాల్యూ ఇద్దాం. సో నేమ్ అండ్ వాల్యూ, తర్వాత కలర్ ఆల్సో ఇద్దాం. సో గివ్ సమ్ కలర్.
సో కలర్ ఇద్దాం, క్లోజ్ దిస్. సో మనకి ఎస్ ఈక్వల్ 10 ప్లస్ 13.33 ఇచ్చింది. అలాగే మనం ఇప్పుడు 0 నుంచి ఇక్కడ మనం లైన్ గీయాలి కాబట్టి, సిగ్మెంట్ గీయాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ దీనికోసం మనం ఎక్స్ యాక్సిస్ మీద P1 అన్నది పాయింట్ క్రియేట్ చేద్దాం. అంటే రియల్ పవర్ ఆఫ్ ఎస్ అనమాట. అంటే P1 అంటే ఇక్కడ 10. సో ఇన్పుట్లో టైప్ చేయండి P_shift_1 ఈక్వల్ టు, సో ఓపెన్ ద బ్రాకెట్, సో రియల్ ఇందాక చేసినట్టే వస్తుంది మనకి రియల్ ఆఫ్, సో ఇక్కడ వచ్చి మనకి ఎస్ అనమాట, కామా, సో ఎస్ కామా ఎక్స్ యాక్సిస్ మీద వై వాల్యూ ఉంటుంది, 0 ఉంటుంది కాబట్టి 0. నౌ ఎంటర్. సో మనకి P1 వచ్చింది ఇక్కడ. సో P1ని రైట్ క్లిక్, గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో ఇది ఒక కలర్ ఇద్దాం మనం, విల్ గివ్ సమ్ కలర్ హియర్. సో దిస్ కలర్. సో P1 వచ్చింది మనకి. అలాగే మనం నేమ్ అండ్ వాల్యూ ఇద్దాం. సో నేమ్ అండ్ వాల్యూ ఇచ్చిన తర్వాత మనకి P1 ఈక్వల్ 10,0 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్, సో 0 ఇంకో పాయింట్ క్రియేట్ చేద్దాం ఇక్కడ. సో దాని పాయింట్ వచ్చి మనం ఓని క్రియేట్ చేయండి. సో షిఫ్ట్ ఓ ఈక్వల్ టు 0,0. సో ఎంటర్. సో మనకి ఓ అన్న పాయింట్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు మనం నెక్స్ట్ అపరెంట్ పవర్. సో అపరెంట్ పవర్ వచ్చి మనకి అంటే మనం ఇక్కడ నుంచి 0 నుంచి ఎస్ కిందకి ఎలా డ్రా చేసామో దాని యొక్క లెంత్ గీయాలి కాబట్టి దీని అపరెంట్ పవర్. సో అగైన్ ఇన్పుట్లో మనం అపరెంట్ పవర్ అని టైప్ చేయండి. అపరెంట్ పవర్ ఈక్వల్ టు, సో సిగ్మెంట్. సో సిగ్మెంట్ దాంట్లో పాయింట్ వచ్చి మనకి ఈ పాయింట్ వచ్చి మనకి ఓ అని టైప్ చేయండి. ఇక్కడ మనకి పాయింట్ వచ్చి మనకి ఎస్ అని టైప్ చేయండి. సో ఎంటర్. సో మనకి ఇలా అపరెంట్ పవర్ వస్తుందన్నమాట. సో దీనికి మనం ఏం చేద్దామంటే రైట్ క్లిక్ చేయండి, ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి, నేమ్ అండ్ వాల్యూ ఇవ్వండి. సో 16.67. సో కలర్ ఇవ్వండి. సో మనం కలర్ ఇద్దాం దీనికి. సో గివ్ సమ్ కలర్. నా క్లోజ్ దిస్. సో అపరెంట్ పవర్ వచ్చింది. అపరెంట్ పవర్ వచ్చిన తర్వాత ఇందాకలాగే సేమ్ మనం నెక్స్ట్ ఏం కావాలి, మనకి యాక్టివ్ పవర్ కావాలి. అంటే అలాంగ్ ఎక్స్ యాక్సిస్ గుండా యాక్టివ్ పవర్ అనమాట. సో యాక్టివ్ పవర్ టైప్ చేయండి మనం, అంటే ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం మనం. సో యాక్టివ్ పవర్ ఈక్వల్ టు, అగైన్ యూజ్ ద కమాండ్ సిగ్మెంట్. సో ఇప్పుడు పాయింట్ వచ్చి మనకి 0 నుంచి P1 అనమాట, అంటే ఓ, దాన్ని మనం ఓతో డినోట్ చేసాం. సో క్యాపిటల్ ఓ. సో ఇది వచ్చి మనకి పాయింట్ వచ్చి మనకి P_1. సో షిఫ్ట్ 1. నౌ ఎంటర్. సో మనకి ఇలా యాక్టివ్ పవర్ వస్తుంది. సో దీన్ని అగైన్ రైట్ క్లిక్, సో ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో వి గివ్ సమ్ కలర్, రెడ్ కలర్ ఇద్దాం ఆర్ సమ్ గ్రీన్ కలర్, కొంచెం బాగా కనబడడానికి. ఓకే. సో క్లోజ్ దిస్. సో దీంట్లో మనం అగైన్ బేసిక్ వెళ్ళి నేమ్ అండ్ వాల్యూ ఇద్దాం. సో మనకి నేమ్ అండ్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇది కనుక్కోవాలి, ఏంటది, రియాక్టివ్ పవర్ కనుక్కోవాలి. సో రియాక్టివ్ పవర్కి ఏం చేస్తామంటే అగైన్ ఇన్పుట్లోకి వెళ్ళి మనం రియాక్టివ్ పవర్ అని టైప్ చేయండి. సో రియాక్టివ్ పవర్ ఈక్వల్ టు సిగ్మెంట్ కమాండ్. సో ఇక్కడ ఎస్, సో ఎస్ నుంచి P1. సో ఎస్, ఇక్కడ సెకండ్ పాయింట్ వచ్చి మనకి P_shift_1. సో ఎంటర్. సో మనకి ఇలాగ రియాక్టివ్ పవర్ వస్తుంది. ఇక్కడ మనం అగైన్ రైట్ క్లిక్, గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో బేసిక్లో నేమ్ అండ్ వాల్యూ, తర్వాత కలర్లో రెడ్ వాల్యూ ఇద్దాం. సో అలా మనకి ఆర్ కొంచెం డిస్టింగ్విష్ కనబడడానికి వి గివ్ సమ్ అదర్ కలర్ ఆర్ ఓకే. సో వి గివ్ బ్లూ కలర్. సో మనకి డిఫరెన్షియేట్ తెలియడానికి. సో క్లోజ్ దిస్. సో రియాక్టివ్ పవర్ మనకి ఇది కొద్దిగా ఇచ్చేద్దాం. సో క్లియర్ కనిపిస్తే మనకి వాల్యూస్. ఓకే. సో రియాక్టివ్ పవర్ వచ్చి మనకి 13.33 వచ్చింది. సో ఇవన్నీ మనం ఏం చేస్తామంటే, సో ఇక్కడతో మనం ఇవన్నీ ఒక ఫేజర్ డయాగ్రామ్ని కంప్లీట్ చేస్తాం. సో మీరు సెకండ్ సబ్ డివిజన్ చూసినట్లయితే వాళ్ళు ఏం చెప్పారంటే మనకి దాంట్లో యూ హ్యావ్ టు రిప్రజెంట్ ది అపరెంట్ పవర్ యాజ్ ఎ ఫేజర్ సమ్. సో మనం S ఈక్వల్ 10 ప్లస్ 13.33 వచ్చింది మనకి. అలాగే ఒక ఫేజర్ డయాగ్రామ్ని మనం డ్రా చేస్తాం. సో దీన్ని మనం వాల్యూస్ రూపంలో ఒక టేబులర్ కాలంలో క్రియేట్ చేయొచ్చు మనం ఏదైతే చేసామో మనం. సో దీన్ని కొద్దిగా మినిమైజ్ చేసుకుని, సో మన ఫేజర్, సో మనం ఇలా టేబులర్ కాలం చూడండి ఇక్కడ ఎలా తయారు చేస్తాము. యాక్టివ్ పవర్ P వచ్చి మనకి 10, పవర్ ఫ్యాక్టర్ F వచ్చి 0.6, ఫేజర్ యాంగిల్ పై వచ్చి 60 degrees, వోల్టేజ్ V వచ్చి 400, కరెంట్ I వచ్చి మనకి 1/24, రియాక్టివ్ పవర్
40/3, ఫేజర్ సమ్ వచ్చి మనకి 10+. సో ఇలా అపరెంట్ పవర్ ఇలా వాల్యూస్ మనం ఇలాగ టేబుల్ ద్వారా మనం నోట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఈ యొక్క జియోజిబ్రా ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు మనం సెకండ్, అలాగే మనం ఫస్ట్ కూడా సాల్వ్ చేసి ఉన్నాం. సో ఈ వీడియో చూసిన వాళ్ళు దీన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.